సమాజంలో నేటికి అక్కడక్కడ కనిపిస్తున్న వివక్షలు, అసహనం వంటి సామాజిక రుగ్మతలకు శ్రీరాముని ఆదర్శాలే సరైన పరిష్కారమని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాముణ్ణి దేవుడిగానే కాకుండా ఆదర్శ పురుషునిగా ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వారి స్వగ్రామం నెల్లూరు జిల్లా చౌటపాలెం వారి అమ్మగారు, అత్తగారి గ్రామమైన శ్రీరామపురంలోని శ్రీ కోదండ రామాలయాలను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సందర్శించారు. శ్రీరామపురం రామాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో ఉషమ్మతో కలిసి పాల్గొన్నారు. మనువడు విష్ణుబాబు, సాత్విక దంపతులతో పాటు కుమార్తె దీప వెంకట్తో కలిసి వెంకయ్యనాయుడు దంపతులు సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. 2 గ్రామాల్లోని ప్రజలతో కాసేపు ముచ్చటించారు. మనుమడి వివాహం తర్వాత తొలిసారి నూతన దంపతులు గ్రామానికి రావడం పట్ల శ్రీరామపురం ప్రజలు ఆనందించారు. శ్రీరాముడు ఆదర్శం కావాలని ప్రతి గ్రామంలోనూ సాయంత్రాలు రామాయణ పారాయణ జరగాలని ఆయన ఆకాంక్షించారు. రాముడిని దేవుడిగానే కాకుండా ఆదర్శ పురుషునిగా ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు. అవినీతి, అన్యాయం, అక్రమం, అసమానతలకు తావులేని ఆదర్శ రాజ్యంగా శ్రీరాముని పాలన గురించి మన పెద్దలు తెలియజేశారన్న ఆయన, ప్రభుత్వాలు సైతం రామరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకుని పాలన సాగిస్తే ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతారని తెలియజేశారు. ప్రస్తుతం సమాజంలో అక్కడక్కడ కనిపిస్తున్న ఉద్రిక్తతలు, అశాంతి, అత్యాచారాలు, అశాంతికి పరిష్కారం రామరాజ్యమే అని ఆయన సూచించారు. భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబంగా పితృ వాక్పరిపాలకుడిగా, సత్య వాక్పరిపాలకుడిగా, ఏకపత్ని వ్రతుడిగా, సోదరులకు నమ్మిన వారికి ఆప్యాయతను పంచినవాడిగా, ఆదర్శ పాలకుడిగా ఆదర్శంగా నిలిచిన శ్రీరాముడు ఎన్ని కష్టాలెదురైనా ధర్మాన్ని మాత్రమే పాటిస్తూ ప్రతి అడుగులోనూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన పురుషోత్తముడని తెలియజేశారు. శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారంతో పిల్లలు, పెద్దలు వికసిత భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజల్లో సుఖ శాంతులు నెలకొల్పడానికి, సామరస్య భావన కల్పించడానికి, అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండేదాని కోసం శ్రీరామనామం ఒకటే మనకి పరిష్కార మార్గం. రాముడి యొక్క జీవితం మన అందరికీ ఆదాయంగా, అందరికీ కూడా అది ఆదర్శం కావాలి. ప్రతి గ్రామాన వాస్తవంగా చెప్పాలంటే నేటి అవసరం రామ యొక్క పట్టణం. పాత రోజుల్లో పెద్దలు కూర్చున్న రథ దగ్గర రామాయణం, మహాభారతం పఠించేవాడు, మిగతా వాళ్ళందరూ వినేవాడు. కానీ క్రమేపీ ఆ పద్ధతులు కనుమరుగవుతున్నాయి. తిరిగి మళ్ళా ప్రతి గ్రామంలో కూడా రామాయణ పారాయణం, రామాయణ పఠనం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రామాయణం నుంచి, రాముడి జీవితాన్ని గురించి, దశరథ మహారాజు నుంచి, కౌశల్యాదేవి గారి నుంచి, అలాగే శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణ స్వామి, అలాగే భరత శత్రుఘ్నులు వీళ్ళందరినీ తెలుసుకొని వాళ్ళ కర్తవ్య నిర్వహణలో వాళ్ళు ఎలా నడుచుకున్నారనే విషయాన్ని తెలుసుకొని మనం కూడా మన జీవితాల్లో అలాంటి భావనలు, అలాంటి ప్రవర్తన అలవాటు చేసుకుని కలిసిమెలిసి ఉంటూ కుటుంబాలని దేశ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను తెలియజేశారు. దేశ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను తెలియజేస్తారు. శ్రీరామచంద్రుడు పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన సుగుణాభిరాముని చరిత్రను ఈ సందర్భంగా మననం చేసుకుందామని సీఎం చంద్రబాబు అన్నారు. వాడవాడలా జరిగే నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త చావును ఆవిష్కరించాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలియజేశారు. ఆ సీతారాముల దయతో మీ ఇంటిలపాది ఆనంద ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందు ఉండాలని హోంమంత్రి వంకలపూడి అనిత వెల్లడించారు. విజన్ 2047 P4 విధానంతో బంగారు కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే సీఎం లక్ష్యమని స్పష్టం చేశారు.
హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి అనిత స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని హోంమంత్రి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు బాగుండాలని ప్రార్థించినట్లు అనిత తెలియజేశారు. శ్రీరామనవమి నాడు శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో భాగ్యమని హోంమంత్రి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుండాలని మంత్రి వెల్లడించారు. విజన్ 2047 P4 విధానంతో బంగారు కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే సీఎం లక్ష్యమని మంత్రి అనిత స్పష్టం చేశారు. పరిపాలన గురించి ఆలోచించాలంటే శ్రీరాముని పరిపాలన గురించి ఆలోచన చేయాలి. అటువంటి సుపరిపాలన ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండాలని, అదేవిధంగా దేశంలోని కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ సుపరిపాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీక్ష పూనేరో 2047 విజన్ ప్రకారం కానీ P4 విధానంలో బంగారు కుటుంబాలని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నారో ఆ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని కూడా సక్రమంగా పూర్తవ్వాలని ఆ దేవదేవుని కోరుకుని ఈరోజు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకుని రావడం జరిగింది. అద్భుతంగా జరిగింది. శ్రీరామనవమి రోజున ఆ స్వామివారి దర్శనం కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దేశాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించారు. నగరంలోని సీతారామపురం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పాతూరి నాగభూషణం, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల కోసం భారీగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ 1980లో జనసంఘ్ నుంచి చాలా ఒడిదుడుకులను తట్టుకుని భారతీయ జనతా పార్టీ నిలబడిందని తెలియజేశారు. ప్రపంచంలో ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అని తెలియజేశారు. 2 సీట్ల నుంచి ప్రారంభమై 300కు పైగా సీట్లు కమలం పార్టీకి రావడం చాలా గొప్ప విశేషమని సుజనా చౌదరి అభివర్ణించారు. 10 ఏళ్ల నుంచి భారతదేశం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా కష్టపడుతున్నారని సుజనా చౌదరి తెలియజేశారు. దేశాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించారు. వాజ్పేయి, అద్వానీ లాంటి నేతల నుంచి నేడు నరేంద్ర మోదీ, అమిత్ షా లాంటి సమర్థవంతమైన నాయకులు కలిగిన పార్టీ బీజేపీ అని తెలియజేశారు. నేడు దేశవ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు జరగడం గొప్ప విషయమని తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రం, అనేక రాష్ట్రాలు ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన దక్షతని వాడుకుంటూ వాళ్ళ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు పెంచుకోవటం కానీ, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవటం కానీ చేస్తూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాలు కూడా మంచి రోజులు వస్తాయి. డెఫినెట్గా కూటమి ధర్మం పాటిస్తూ అన్ని పార్టీలని, అందరి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ ప్రజలకి చేరువుగా మనం పరిపాలన తీసుకెళ్లాలన్నది ఒకటే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. డెఫినెట్గా వచ్చే రోజుల్లో మహిళల రిజర్వేషన్ కూడా రానున్నది కాబట్టి మహిళలకు కూడా ఎంతో అవకాశం ఉంది రాజకీయాల్లో వచ్చి ప్రజాసేవ చేయడానికి. డెఫినెట్గా అందరూ బాగా వస్తారని చెప్పి, పైకి వస్తారని చెప్పి, శ్రీరామనవమి, శ్రీరాముడి సీతాదేవి కళ్యాణం సందర్భంగా ఈరోజు మీకు అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలందరికీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు అన్నారు. పట్టాభిషిక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ధర్మ మార్గంలో నడిచిన వారికి శ్రీరాముడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని చెప్పారు. ఈ శ్రీరామనవమి అందరికీ సుఖ సంతోషాలను, ఆరోగ్యాన్ని అందించాలని, శ్రీరామచంద్రమూర్తి దయ మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అందంగా అలంకరించిన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ఉంచి సాంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. ఇంద్రకీలాద్రి కళ్యాణ శోభతో కళకళలాడింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అందంగా అలంకరించిన వేదికపై కళ్యాణమూర్తులై సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామివార్లను ఉంచి షోడశోపచార పూజలు నిర్వహించారు.
అనంతరం సంప్రదాయ పద్ధతిలో కళ్యాణంలోని వివిధ ఘట్టాలను వేద పండితులు విశదీకరిస్తూ సీతారామ కళ్యాణాన్ని నిర్వహించారు. ఈవో రామచంద్రమూర్తి దంపతులు పీటలపై ఆసీనులై కళ్యాణాన్ని జరిపించారు. నేత్రపర్వంగా సాగిన ఈ కళ్యాణోత్సవాన్ని దేవస్థాన సిబ్బంది భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు. రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ శ్రీరామనవమి అని అన్నారు. శ్రీరామచంద్రుడు అంటే ఓ ఆదర్శమన్నారు. కొడుకుగా ఎలా ఉండాలి, సోదరుడిగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, తండ్రిగా ఎలా ఉండాలి అన్నది శ్రీరాముని జీవితం తెలియజేస్తుందన్నారు. ప్రపంచానికి ధర్మాన్ని చాటిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని, ఆనాడు చెడుపై యుద్ధం చేసి రామరాజ్యాన్ని స్థాపించారన్నారు. శ్రీరామచంద్రుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలు అందరిపై ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడు పెద్ద ఎత్తున ఆ శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవాన్ని శ్రీరామనవమి రోజు జరుపుకుంటూ ఉంటాం. శ్రీరామచంద్రుడు అంటే ఒక ఆదర్శం. ఒక కొడుకుగా ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక తండ్రిగా ఎలా ఉండాలి, ఒక అన్నగా ఎలా ఉండాలి, ప్రపంచానికి ధర్మాన్ని చాటిన వ్యక్తి ఆ శ్రీరామచంద్రుడు. మరి ఆనాడు చెడుపైన పోరాటం చేసి విజయం సాధించి రామరాజ్యాన్ని స్థాపించిన మరి ఆ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం, అదేవిధంగా రేపు కళ్యాణం అన్ని ప్రాంతాల్లో కూడా చేసుకుంటారు. మరొకసారి అందరికీ ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు ఉండాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషితో తిరిగి మళ్ళీ రామరాజ్యం స్థాపన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రజలకు మెరుగైన సుపరిపాలన అందించేదే రామరాజ్యమని, అటువంటి రామరాజ్యమే స్ఫూర్తిగా సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అని, కూటమి ప్రభుత్వం వచ్చాక వారి కష్టాలు తొలగిపోయి జీవితాల్లో ఆనందాలు తిరిగి పొందుతున్నారని తెలిపారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు, పెదవేగి, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల పరిధిలోని గ్రామాల్లో గల దాదాపు 500 రామాలయాల్లో జరగనున్న శ్రీరామనవమి వేడుకల నిమిత్తం పానకం తయారీ కోసం మొత్తం 8 టన్నుల బెల్లాన్ని తన సొంత నిధులతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందజేశారు. ప్రత్యేకంగా అనకాపల్లి నుంచి తెప్పించే దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ప్రత్యేకంగా కేటాయించిన ఆటోలు, జీపులు, కార్లు, వాహనాల ద్వారా బెల్లం ఆయా గ్రామాలకు చేరుకుని రామాలయాలకు అందించే విధంగా స్థానిక కూటమి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు కేటాయించారు. ప్రతి రామాలయానికి 15 కేజీల బెల్లపు కుందే ఇవ్వాలని, భక్తులు ఎక్కువగా ఉండే ఆలయాలకు అదనపు బెల్లపు కుందెలు కూడా ఇవ్వాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూటమి నాయకులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం వచ్చాక వారి కష్టాలు తొలగిపోయి జీవితాల్లో ఆనందాలు తిరిగి పొందుతున్నారని, వాటిలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు పండుగలు కూడా ఎంతో ఆనందంగా ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. వాటిలో భాగంగానే తమ వంతుగా దెందులూరు నియోజకవర్గంలోని 500 రామాలయాలకు శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా పానకం తయారీ నిమిత్తం 8 టన్నుల బెల్లాన్ని ప్రత్యేకంగా తెప్పించి ఆ రామాలయాలకు అందించినట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గం కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి రాముల వారి యొక్క కళ్యాణం సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా 500 రామాలయాలు గాని ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. వీటిలన్నింటి దగ్గర కూడా పానకం అనేది కళ్యాణం అయిన తర్వాత తయారు చేస్తారు. ఆ పానకంలో మరి ప్రధానంగా వాడేది బెల్లం కాబట్టి ప్రతి రామాలయానికి చిన్నాట్లకి పెద్దాట్లతో సంబంధం లేకోకుండా ఎవరన్నా ఎడిషనల్ గా అడిగితే ఇంకొక కుంది మన్నాము. ఒక్కొక్క రామాలయానికి ఒక్కొక్క కుందికాడికి మరి అనకాపల్లి నుంచి తెప్పించడం జరిగింది. ఈ రోజు మా మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కాబోయే బ్యాంక్ అధ్యక్షులు వీళ్ళందరి యొక్క సహకారంతో ప్రతి రామాలయానికి మా కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలే తీసుకెళ్లి ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో గానీ, ఈ రాష్ట్రంలో గానీ, ఈ తెలుగు రాష్ట్రాల్లో గానీ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా అడ్వాన్స్ గా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం.
మంచి రాజ్య పరిపాలనకు పెద్దలంటే గౌరవం, రాజ్యాన్ని అభిమానించే వ్యక్తులు శ్రీరామచంద్ర ప్రభు ముందుంటారని విక్రాంత్ పబ్లికేషన్ గొర్తి శ్రీనివాస చక్రవర్తి తెలియజేశారు. శ్రీరామచంద్రుడి దయతో దేశంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తున్నారని తెలియజేశారు. నగరంలోని సీతారామపురం విక్రాంత్ పబ్లికేషన్స్ నందు బిల్డింగ్ నందు విక్రాంత్ పబ్లికేషన్ అధినేత గొర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు వడపప్పు పానకం, పండ్లతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అనుకోకుండా 4,000 మందికి అన్నదానం చేయడంతో పాటు అదే రోజు పల్లకి సేవ నిర్వహించినట్లు తెలియజేశారు. అదే సంకల్పంతో శ్రీరామనవమి, వినాయక చవితితో పాటు అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీరామచంద్రుడు ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి రాజుగా కీర్తిని పొందారని తెలియజేశారు. మంచి రాజ్యం పరిపాలనకు పెద్దలంటే గౌరవం, రాజ్యాన్ని అభిమానించే వ్యక్తులు శ్రీరామచంద్ర ప్రభువు ముందుంటారన్నారు. శ్రీరామచంద్రుడు దయతో దేశంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తున్నారని శ్రీనివాస చక్రవర్తి తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి వేడుకలు చేయడం జరుగుతూ ఉంది. మొన్న అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపన రోజు అనుకోకుండా స్వామివారి ఆశీస్సులతో 4,000 మందికి అన్నదానం, అదే రోజు పల్లకి సేవ చేయడం, భారీ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. తెలియకుండా జరిగింది ఆయన సంకల్పంతో. అదే సంకల్పంతో ప్రతి పండగకు కూడా భారీగా చేస్తా వినాయక చవితి చేయడమే కాకుండా మన ఈ శ్రీరామనవమి వేడుకను కూడా ఉన్నంతలో చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. మనం శ్రీరాముడు అంటే తెలుసుకోగలిగింది ఏంట్రా అంటే ఒక మంచి రాజ్య పరిపాలకుడు. ఆయన పెద్దలంటే ఒక గౌరవం, రాజ్యం అంటే ఒక అభిమానం. అలాగే మహర్షులు చెప్పిన, ఆయన గురువులు చెప్పిన దాన్ని పాటిస్తా ఆయన మంచి సుపరిపాలన అందించడమే కాకుండా మనం ప్రకృతిని కాపాడాలంటే హోమాలు, యజ్ఞాలు చేయాలని చెప్పి హోమాలు, యజ్ఞాలు చేయిస్తూ ఉంటే అడ్డుపడిన వారి నుంచి రక్షిస్తా రాజ్యానికి మంచి పరిపాలన అందించిన మహానుభావుడు ఆయన. నగరంలోని సత్యనారాయణపురం నందు సీతారాముల కళ్యాణం మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. అంతకుముందు సీతారాముల వారిని పెండ్లి కుమారుడు, కుమార్తెగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి మండపానికి తీసుకువచ్చారు. అర్చకులు వేద మంత్రాల నడుమ కళ్యాణ తంతు పూర్తి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్ల కళ్యాణాన్ని తిలకించారు. అశేష భక్తజనం నడుమ లోకాభిరాముని కళ్యాణోత్సవం వైభవపేతంగా జరుగుతుంది. విచ్చేసిన భక్తులకు ప్రసాదంగా వడపప్పు, పానకము పంపిణీ చేశారు. చరిత బ్రహ్మచర్యోహం కృతవ్రత చతుష్టయః కాశీయాత్రాం గమిష్యామి అనుజ్ఞాం దేహి మే గురో అంటాడు. ఎవరు? పెళ్లి కొడుకు. ఎవరితో? వాళ్ళ నాన్నగారితో అంటాడు. దాని అర్థం ఏంటంటే చరిత బ్రహ్మచర్యోహం. ఆయన వినాలి మీరు. మిమ్మల్ని ప్రశ్న వేస్తాం మళ్ళీ తర్వాత ఏం చెప్పాను అంట వినండి. బ్రహ్మచర్యాన్ని చరితం అంటే ఆచరించాను. కృతవ్రత చతుష్టయః 4 చతుష్టయ అంటే 4 వ్రతాలని ఆచరించాను. కాశీయాత్రాం గమిష్యామి, కాశీయాత్ర వెళ్ళటానికి అనుజ్ఞాం దేహిమే గురో, అయ్యా గురువుగారు అనుజ్ఞ ఇవ్వండి అని చెప్తాడు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత, ఆలోచన శక్తిని పెంపొందించేందుకు హ్యాండ్ రైటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్పో కార్యక్రమం దోహదపడుతుందని విద్యావేత్త లయన్ దేవినేని కిషోర్ అన్నారు. విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ తెలియజేసేందుకే ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హ్యాండ్ రైటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కేదారేశ్వరపేట మ్యాంగో మార్కెట్ వద్ద ఉన్న ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శనివారం హ్యాండ్ రైటింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్పో కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు హ్యాండ్ రైటింగ్లో, స్పోకెన్ ఇంగ్లీష్లో అత్యంత ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యావేత్త లైన్ దేవినేని కిషోర్ మాట్లాడుతూ విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ సభ్యుడైన ఫ్యూచర్ పాత్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గత 30 ఏళ్లుగా విద్యా సంస్థను నడుపుతున్నారని అన్నారు. మంచి ఫలితాలు సాధిస్తూ అందరి మన్ననలు పొందారన్నారు. ఆయన చేపట్టిన అనేక పద్ధతులు విద్యారంగంలో చక్కగా వారి పిల్లల భవిష్యత్తును పొందేలా తర్ఫీదు ఇస్తున్నారన్నారు. ఎగ్జిబిషన్లో విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ చక్కగా ప్రదర్శించారన్నారు. ప్రఖ్యాత వక్తలు సంతకాలు కూడా పెట్టారని తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ఆలోచన, అవగాహన పెరిగి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారన్నారు. ఆ యొక్క ఎగ్జిబిషన్లో విద్యార్థులు తమ చక్కటి హ్యాండ్ రైటింగ్ని ఎంతో చక్కగా ప్రదర్శించారు.
అలాగే అనేక మంది శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, పేరు పొందిన ప్రఖ్యాత వ్యక్తుల యొక్క సంతకాలు కూడా అక్కడ సేకరించి అందరికీ తెలిసేటట్టు విద్యార్థులు అందరూ కూడా దాన్ని గమనించేటట్టు చక్కగా ఏర్పాటు చేయటం నిజంగా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఉత్సాహ ప్రోత్సాహాలు, ఆలోచన, అవగాహన పెరిగి చక్కగా తమ భవిష్యత్తును తాము తీర్చిదిద్దుకునేటటువంటి పరిస్థితులకు వస్తారని, వారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను చక్కగా ప్రోత్సహించడం, వారికి మంచి తర్ఫీదు ఇవ్వడం అనేటటువంటిది చాలా అభినందనీయమైనటువంటి అంశమని ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ అందరికీ నమస్కారం. స్కూల్ కరెస్పాండెంట్ మామిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థుల ప్రతిభను తెలియజేసేందుకే ఈ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ విభాగంలో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ను ప్రదర్శన చేశామన్నారు. అదేవిధంగా వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వారి సంతకాలను కూడా సేకరించి ప్రదర్శనలో ఉంచామన్నారు. క్రీస్తు పూర్వం నుండి నేటి వరకు భాష అభివృద్ధి చెందిన విధానాన్ని ప్రదర్శించామన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్లో విద్యార్థుల ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లోని నైపుణ్యతను వెలికితీయవచ్చు అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి పాఠశాలల్లో చేర్పించి అత్యుత్తమైనటువంటి విద్యను అందించాలన్నారు. కార్పొరేట్ పాఠశాలలే కాకుండా సాధారణమైన బడ్జెట్లో కూడా మంచి విద్య అందించే పాఠశాలలు ఉన్నాయన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలని మేము ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటుంది మా విద్యాసంస్థ. మా విద్యాసంస్థే కాదండి, ఎన్నో కార్పొరేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. ఆ కార్పొరేట్ విద్యాసంస్థలకి భిన్నంగా మేమందరం కూడా మా బడ్జెట్ పాఠశాలల వాళ్ళందరం కూడా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధను తీసుకుని ఎంతో చక్కగా వీళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచించాలి, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించాలా, బడ్జెట్ విద్యాసంస్థలను ప్రోత్సహించాలా ఏంటనేది. మనము ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి హ్యాండ్ రైటింగ్ కూడా ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేశారు. మరి వచ్చిన ఆహ్వానితులు అందరూ కూడా, విజిటర్స్ అందరూ కూడా చూసి వాటిని చాలా అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడూ మా సంస్థ ముందుంటుందని తెలియజేస్తూ, మాకు ఇంతటి చక్కటి ఆదరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ప్రేక్షకులందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.